ప్రభువు పేరిట షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడా? తెలుసుకుందాం రండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చరిత్రకారుడు ఈఎఫ్ హ్యారిసన్ ఇలా అంటాడు: ప్రపంచంలోని చాలా పురాతన మరియు ఆధునిక మతాలకు ఏ విధమైన చారిత్రక ఆధారాలు లేవు. అవి వాస్తవ సంఘటనలపై కాకుండా కేవలం మనుషుల ఆలోచనలపై ఆధారపడి ఉన్నవి. కానీ క్రైస్తవము అటువంటిది కానే కాదు. యేసుక్రీస్తు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన చరిత్ర పురుషుడు. అశేష మానవ చరిత్రలో యేసుక్రీస్తు స్థానము చెక్కు చెదరనిది. మానవ చరిత్రలో ఎటువంటి వ్యక్తి అయినా యేసుక్రీస్తు ఉనికిని ఒప్పుకోవాల్సిందే. యేసుక్రీస్తును పక్కన పెడితే మానవ చరిత్రకు అర్థమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ మానవ చరిత్ర అంతయు కేవలం యేసుక్రీస్తుపై ఆధారపడి ఉంది. యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడనుటకు ప్రధాన సాక్ష్యం మనం వేస్తున్న తారీఖే. యేసు జన్మ ప్రపంచ మానవ చరిత్రను రెండు భాగాలుగా చేసింది. క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు తర్వాత అనే రెండు మాటలు ఆయన దైవత్వాన్ని, చరిత్రకతను ఆవిష్కరిస్తూ ఉన్నాయి. ప్రపంచంలోని పురాణ గాథల్లోని వ్యక్తులు ఎక్కడున్నారో, ఎప్పుడున్నారో తెలియదు. ఎందుకంటే వారికి కనీస ఆధారాలు కూడా లేవు. యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉనికి సంబంధించి విస్తారమైన ఆధారాలు చరిత్రలో ఉన్నాయి. ప్రఖ్యాతిగాంచిన బ్రిటానికా ఎన్సైక్లోపీడియాలో యేసుక్రీస్తు పేరు 22,000 సార్లు కనబడుతుంది. ప్రపంచంలోని ఏ వ్యక్తి పేరు ఎన్నిసార్లు దానిలో కనబడదు. యేసుక్రీస్తు చరిత్రకతను ధృవీకరించిన చరిత్రకారులు, వీరిలో ఒక్కొక్కరి సాక్ష్యము నేటి దినాలలోని సుప్రసిద్ధులైన 1,00,000 మంది జర్నలిస్టులకు సమానం. ఫ్లావియస్ జోసెఫస్ క్రీస్తు శకం 37 నుండి 100వ సంవత్సరము వరకు యూదా చరిత్రకారుడు. యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడు. ఆయన మొదటి శతాబ్ద కాలంలో ఈ భూమిపై సంచరించాడని, ఆయన రక్షకుడు మరియు దేవుడు అని మొదట మరియు 2వ శతాబ్ద కాలపు చరిత్రకారులు ఒప్పుకోక తప్పలేదు. అందులో అత్యంత ప్రధానమైనది ఫ్లావియస్ జోసెఫస్. ఇతడు ఒక యూదా యాజక కుటుంబమునకు చెందినవాడు, రాజకీయవేత్త. రోమియోలకు వ్యతిరేకముగా జరిగిన మొదటి యూదా తిరుగుబాటు కాలంలో గలిలయలోని తిరుగుబాటు దళములను నడిపించిన వ్యక్తి. వెస్పాసియన్ అనే రాజు చేత చెరపట్టబడి మిగిలిన తిరుగుబాటు కాలమంతా రోమియోలకు మధ్యవర్తిగాను, తర్జమాదారునిగాను పనిచేశాడు. అతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 2 గ్రంథాలు రాశాడు: ద జూయిష్ వార్స్ మరియు జూయిష్ యాంటిక్విటీస్ అను గ్రంథాలను రచించాడు. ఫ్లావియస్ అను పేరు రోమా పేరు కాగా, జోసెఫస్ అను పేరు తన యూదా పేరు. అతడు ఇలా అన్నాడు: దాదాపు అప్పుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుషుడు ఉండేవాడు. అతనిని మనుషుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు, ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయముతో అంగీకరించు వారికి మంచి బోధకునిగా ఉన్నాడు. తన వైపు అనేక మంది యూదులను, అనేక మంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి శిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించిన వారు మొదట ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి 3వ దినమున సజీవముగా అగపడినాడు. ఫ్లావియస్ జోసెఫస్ అత్యంత అద్భుతమైన చరిత్రకారుడు. ఆయన రాసిన చరిత్ర సంగతులు నేటికిని చరిత్రకు ఆధారంగా ఉన్నవి. అలాంటి
గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు యొక్క జన్మను, మరణాన్ని, పునరుత్థాన్ని కూడా ఒప్పుకున్నాడు. ఈనాడు అనేకులు యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేవలేదని ఆయన మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటే, అలాంటి వారందరికీ జవాబుగా ఫ్లావియస్ జోసెఫస్ రాసిన సంగతులు కనబడుచున్నాయి. నంబర్ 2, కొర్నేలియస్ టాసిటస్ క్రీస్తు శకం 55 నుండి 120 వరకు రోమా చరిత్రకారుడు. ఇతడు సుమారుగా 6 రోమా చక్రవర్తుల కాలంలో జీవించిన రోమా చక్రవర్తి. రోమా సామ్రాజ్యము యొక్క గొప్ప చరిత్రకారునిగా పిలువబడేవాడు. రాజ్యంలో జరిగిన విషయాలను చూసినట్లుగా రాసేవాడు. యథార్థకు మంచితనానికి పేరుగాంచిన వాడై పండితుల మధ్య విశేష గుర్తింపు పొందినవాడు. ఈ చరిత్రకారుడు రాసిన గ్రంథాల్లో పేరుగాంచినవి హిస్టరియస్, యానాల్స్. కొర్నేలియస్ టాసిటస్ యేసుక్రీస్తు యొక్క చరిత్రకథను ఇలా వర్ణించాడు. రోమా నగరాన్ని కాల్చివేసిన నీరోకు తీవ్రమైన అపఖ్యాతి వచ్చింది. అతడు చేసిన దాన ధర్మాలు, దేవుళ్ళు అనబడే వారికి చేసిన పూజలు, ఇచ్చిన బలులు అతనిని తప్పిదనాన్ని దాచుకోలేకపోయాయి. తన తప్పిదనాన్ని కప్పిపుచ్చుకోవడానికి క్రైస్తవులకు వ్యతిరేకముగా ప్రజలను రెచ్చగొట్టాడు. వారి పేరును స్థాపించిన క్రిస్టోస్ తిబేరియా కాలంలో యూదయకు అధిపతి అయిన పొంతి పిలాతు చేత చంపబడ్డాడు. అయితే కొంతకాలం క్రైస్తవ్యం అణచివేయబడినప్పటికీ అది ప్రారంభమైన యూదాలోనే గాక రోమా సామ్రాజ్యం అంతటను వ్యాపించింది. మరికొంతమంది నెక్స్ట్ వీడియోలో మేము చూద్దాం. నిజముగా క్రీస్తు చరిత్రలో ఉన్నాడు అనే సత్యాన్ని వీరు తెలియపరుస్తున్నారు అనే సత్యాన్ని మర్చిపోవడానికి ఏమాత్రము వీల్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రభు పేరట అందరికీ షలోమ్. షలోమ్ అనగా మీకు సమాధానం కలుగును గాక. బ్రదర్ జి ఆనంద్ తేజ, కృపా టెంపుల్. మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ 9490218938. తప్పక యూట్యూబ్ను ఫాలో కండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి. దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.